నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే సికింద్రాబాద్ బచావో సిటీలో పొలిటికల్ వార్. సో మరికొద్ది రోజుల్లో ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సికింద్రాబాద్ అంశంపై దృష్టి కేంద్రీకరించాయి. సికింద్రాబాద్ సంబంధించి ఒక సెంటిమెంట్ అనే విషయంలో ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా చాలా హాట్గా మారబోతున్నాయి. దీనికి సంబంధించి ఏదైతే జిల్లాల పునర్విభజన తీసుకురావడం, ఏపీలోగా తెలంగాణలో కూడా 33 జిల్లాలకు సంబంధించి ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇంతకుముందు 10 జిల్లాల నుంచి 33 జిల్లాలు చేశారు బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు ఈ యొక్క సంబంధించి ఒక మున్సిపాలిటీలు, ఈ యొక్క కార్పొరేషన్కి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి హోదా లేదు కాబట్టి సికింద్రాబాద్ సెంటిమెంట్ని ఇప్పుడు ఆయుధంగా వాడుకోవడానికి విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు. సో మరి ఇప్పుడు ప్రస్తుతం సంబంధించి చూసుకుంటే ఇప్పుడు దీన్ని ఎందుకు విపక్షాలు హైలైట్ చేయాలి అనే వేళ భాగంగా మరప్పుడు బీఆర్ఎస్ హయాంలో కనుక చూసుకుంటే మరి నియోజకవర్గాలు 10 జిల్లాల నుంచి 33 జిల్లాలు చేశారు. కానీ మరి మున్సిపాలిటీలు, కార్పొరేషన్కి సంబంధించిన విషయంలో మరి ఎందుకని అప్పుడు ఆలోచన చేయలేదు అనేది కూడా బీఆర్ఎస్ పైన బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ విపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. అంటే ఒక విధంగా రెచ్చగొట్టి ఒక విధంగా రాజకీయ ప్రయోజనం పొందాలి అన్న వేలో భాగంగా కూడా ఈ యొక్క విపక్షాలు అనేది ఆ వేలో ముందుగా దృష్టికి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. మరి సికింద్రాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలకు సంబంధించి, మెట్రోపాలిటన్ ప్రాంతాలకు సంబంధించి ప్రజలు మరి కోరుకునేది మౌలిక సదుపాయాలు కానీ, ఈ యొక్క ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, అలాగే జీవన ప్రమాణాలు మెరుగుదల, వీటిపై మరే దృష్టి పెట్టాలి. కానీ ఇదంటే కార్పొరేషన్ హోదా, కేవలం జిల్లా, ఈ అంశాలను ఒక విధంగా ఒక భావోద్వేగాలు రెచ్చగొట్టడం భాగంగా రాజకీయ ప్రయోజనాలే తప్ప సామాన్యుడికి ఎటువంటి ఉపయోగం లేదు. సో ఇప్పుడు మాత్రం ఈ యొక్క సికింద్రాబాద్ సంబంధించి ఏమన్నా జిల్లాలు కానీ పునర్విభజన చేస్తే ఆ రోజున తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఇది దీన్ని సికింద్రాబాద్ కనుక మీరు 3 ముక్కలు చేస్తే మరి మేము అని చెప్పిన ఒక ఆయన తెలంగాణ సీఎంను బేస్ చేసుకుని తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించడం జరిగింది. దానికి సంబంధించిన కూడా తలసాని శ్రీనివాసం మీద కేసు కూడా బుక్ అయినవడం జరిగింది. ఆ విషయం మీకు తెలిసిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి బయట ఉందో సార్, బయట చూద్దాం. మేము చెప్పేది ఒకటే, మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలో ఖచ్చితంగా వస్తుంది. గతంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 10 జిల్లాలు ఉన్న తెలంగాణని 33 జిల్లాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఒకవేళ సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టమే అయితే, సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టం సికింద్రాబాద్ జిల్లా కావాలన్నదే ఉంటే తప్పకుండా మరొక జిల్లాగా సికింద్రాబాద్ ని కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న జిల్లాలు తీసేస్తా అంటున్నాడు. ఆయన కోపం ఏందో, ఆయన బాధ ఏందో మాకైతే అర్థం కావట్లేదు. ఎవడైనా తెలివైన ముఖ్యమంత్రి 2016లో జిల్లాలు ఏర్పడితే 10 ఏళ్ల తర్వాత జిల్లాలు సెటిల్ అయ్యి కలెక్టర్లు కూర్చొని ప్రజలు అలవాటు పడి, ప్రజలు కరీంనగర్ పోయే వాళ్ళు సిరిసిల్లలోనే పని చేసుకుంటుంటే, మహబూబ్ నగర్ పోయే వాళ్ళు గద్వాలలోనే కలెక్టర్ గారిని కలుస్తుంటే నీకొచ్చిన నొప్పి ఏంది నేను అడుగుతా ఉన్నా. 33 జిల్లాల్లో 33 కలెక్టరేట్లు కట్టుకున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత ఇన్ఫర్మేషన్ మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి ఇదంతా ఇప్పటివరకు బై ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు జిల్లాల పునర్విభజన అంశం వచ్చేసరికల్లా సికింద్రాబాద్ అంశం చాలా కీలకమైంది. మొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన కామెంట్స్ మరింత వైరల్ అయ్యాయి. ఏంటి కేటీఆర్ గారు మాట్లాడడం కూడా. ఎందుకని సికింద్రాబాద్ సంబంధించి ఎందుకని అంత ఒక విధంగా రాజకీయంగా ప్రయోజనం పొందడానికి మరోసారి సెంటిమెంట్ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? కానీ సామాన్యుల పరిస్థితి ఏంటి? ఏ మార్చినా వాళ్ళకి జీవన ప్రమాణాలు అనేది పెరగాలి. కానీ ఆ వేలో ప్రభుత్వాలు ఆలోచించాలనేది సామాన్య ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఏమంటారు? రాజుగారు, నిజానికి సికింద్రాబాద్కు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను ఆధారంగా చేసుకునే సికింద్రాబాదు అస్తిత్వాన్ని కాపాడడానికి, సికింద్రాబాద్కు ఉన్నటువంటి చరిత్రను కాపాడడంతో పాటు అక్కడ ప్రజల జీవన విధానాలు, తర్వాత ప్రభుత్వం అధికార యంత్రాంగం అందుబాటులో ఉండే విధంగా సికింద్రాబాద్ను ఒక జిల్లా కేంద్రంగా, అదేవిధంగా ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్యమాలు గత కొన్ని నెలలుగా ప్రారంభమైంది. ఆ ఉద్యమం ఈరోజు చూసేది ఉంటే ఉధృతంగా మారిందని చెప్పవచ్చు. గత కొన్ని నెలలుగా అక్కడ లస్కర్ సాధన సమితి పేరుతో సికింద్రాబాద్ను ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలన్నటువంటి అంశం మీద రాజకీయాలకు అతీతంగా అక్కడ వ్యాపారులు కావచ్చు, మిగతా పార్టీలకు సంబంధించిన నేతలతో పాటు దీన్ని లీడ్ చేస్తుంది మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అంటే ఆయనకు సికింద్రాబాద్తో కొంత అనుబంధం ఉంది. అదేవిధంగా గతంలో కూడా ఈ ఉద్యమానికి ఆయన సానుకూలంగానే వ్యక్తం చేశారు. అయితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సికింద్రాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నప్పుడు శ్రీనివాస్ యాదవ్ పూర్తిగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకపోవడం, అప్పుడు ఆ సమస్యను పక్కకు పెట్టడం వల్ల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండడం, ఈ సమస్య ప్రజల్లోకి దూసుకువెళ్ళడం, దీన్ని ఒక సెంటిమెంట్గా రగల్చడం అనేది జరుగుతుందని చెప్పవచ్చు. అయితే ఈ లస్కర్ సాధన సమితి పేరుతో గత కొద్ది రోజులుగా అక్కడ రాజకీయాలకు అతీతంగా పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఈరోజు శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో పోవడం వల్ల ఈ ఉద్యమం కొంత రాజకీయంగా రంగు పులుపుకుందని చెప్పవచ్చు.
చెప్పవచ్చు. అయితే సెంటిమెంటును ఒక తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీఆర్ఎస్ ఎప్పుడు ముందుంటుంది. ఈ సికింద్రాబాద్ అంశాన్ని కూడా బీఆర్ఎస్ ముందు నుండి కొంత అంటే దాన్ని సాధించకుండా కూడా వాళ్ళు ఈరోజు మాత్రం సికింద్రాబాద్ సాధించాలనే లక్ష్యంతో శ్రీనివాస్ యాదవ్ ముందుకు రావడం, అదేవిధంగా ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో తనకు అనుకూలమైనటువంటి ఈ ఉద్యమాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సికింద్రాబాద్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడానికి ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ కానీ ఎలాంటి అధికార ప్రకటన కానీ చేయలేదు. అయితే ప్రస్తుతం మాత్రం ఇక్కడ సికింద్రాబాద్లోని కొన్ని డివిజన్లు మల్కాజ్గిరిలో చేర్చడం, అదేవిధంగా బోయిన్పల్లి సర్కిల్లో చేర్చడం, అదేవిధంగా కొన్ని ప్రాంతాలను మిగతా ప్రాంతాల్లో చేర్చడం వల్ల సికింద్రాబాద్ పూర్తిగా 3 ముక్కలుగా మారిందని చెప్పవచ్చు. ఈ ముక్కలన్నిటిని ఒకే దగ్గర చేర్చి సికింద్రాబాద్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలి. గత నిజాం పీరియడ్ నుండి ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ను ఈ విధంగా ముక్కలు చేయడం సరి అయినటువంటి విధానం కాదు అన్నటువంటిది కేవలం రాజకీయంగానే కాదు, అక్కడ వ్యాపార వర్గాలు అదేవిధంగా ప్రజలు కూడా దాని డిమాండ్ను మాత్రం మద్దతు పలుకుతున్నారని చెప్పవచ్చు. ఇందులో నాయకత్వం వహించేది బీఆర్ఎస్ కాబట్టి దీనికి ఒక సెంటిమెంటు రూపాన్ని తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత జిల్లాల పునర్విభజనలో సికింద్రాబాద్ను ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నటువంటి విషయాన్ని అప్పుడు ప్రభుత్వం పరిశీలించకుండానే పక్కన పెట్టింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకుపోవడంలో దీన్ని ఒక సమస్యగా తీసుకురావడం వల్ల ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని పరిశీలించినప్పుడు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఏం చేశారు, అప్పుడు ఎందుకు ఈ సమస్యను తీసుకురాలేదు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన లేవనెత్తుతున్నాడు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కార్పొరేషన్లు 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. అందులో ఒకటి మల్కాజ్గిరి, అదేవిధంగా ఒకటి సైబరాబాదు, ఇంకోటి హైదరాబాదు. ఈ 3 కార్పొరేషన్లో మల్కాజ్గిరి కార్పొరేషన్ సికింద్రాబాద్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్తో ఇప్పుడు ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చు. ఈరోజు జరిగినటువంటి ర్యాలీని కూడా చూసేది ఉంటే హింసాత్మకంగా మారింది. రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి గాంధీ విగ్రహం వరకు జరుగుతున్నటువంటి ర్యాలీకి అనుమతి లేదన్నటువంటి విషయాన్ని పోలీసులు చెప్పినా కూడా పెద్ద ఎత్తున ఇటు ఉద్యమకారులు కావచ్చు, అక్కడ కొంతమంది రాజకీయ పార్టీ నేతలు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ర్యాలీలు తీస్తున్నప్పుడు పోలీసులు అడ్డుకొని వాళ్ళని అరెస్టు చేయడం జరిగింది. దానికి అనుమతి కూడా లేదన్నటువంటి విషయాన్ని పోలీసులు స్పష్టంగా చేశారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఉద్యమాన్ని కొంత శాంతియుతంగా జరపడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి దీన్ని వాయిదా వేస్తున్నట్లు శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. తర్వాత ఫిబ్రవరిలో ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చే విధంగా చేస్తాము, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకున్నాం. చివరికి సికింద్రాబాద్ను ఒక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే వరకు, సికింద్రాబాద్ను ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేసే ఈ ఉద్యమం కొనసాగుతుందన్నటువంటి విషయాన్ని ఇటు అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి నేతలు కూడా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ ఉద్యమానికి సానుకూలంగా ఒక ప్రకటన చేశారు. సికింద్రాబాద్ను ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేషన్గా చేయాలన్నటువంటి ప్రకటన కూడా ఇటు కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంటు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి కూడా దీనికి మద్దతు ప్రకటించారు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలతోని ఐక్య పోరాటానికి మాత్రం సిద్ధమవుతుందని చెప్పవచ్చు రాజు గారు. సికింద్రాబాద్ సాధన కోసం, సికింద్రాబాద్ కార్పొరేషన్, అదేవిధంగా సికింద్రాబాద్ జిల్లా కేంద్రం కోసం ఈ పోరాటం మాత్రం అన్ని వర్గాలను కలుపుకుపోయే విధంగా చేస్తామన్నటువంటి విషయాన్ని ఇటు బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తున్నటువంటి శ్రీనివాస్ యాదవ్ అన్ని పార్టీలను కలుపుకుపోవాలనే లక్ష్యంతో ఈ ఉద్యమాన్ని ఈరోజు శాంతియుతంగా నిర్వహించడానికి కావాల్సినటువంటి కసరత్తును చేశారు. దాన్ని కొద్ది రోజులు వాయిదా వేసినట్టు కనబడుతుంది రాజు గారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే అనసూయ బిగ్ బాంబ్, 73 మందిపై కేసులు బుక్. ఈ అంశంలోకి వెళ్లే ముందు సూపర్ ప్రైమ్ టైంలో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.